హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డాటా టైప్స్ అనే టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ డాటా టైప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం డాటా అంటున్నాం కదా. సో ఈ డాటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ కెన్ బి ఇన్ ఎనీ ఫామ్, లైక్ ఫొటోస్ కానీ, టెక్స్ట్ కానీ, వీడియోస్ కానీ, ఇలాంటి వాటిని మనం డాటా అని అంటాం. సో ఈ డాటా టైప్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుందంటే, మన ఇన్ఫర్మేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ డాటా అని మనకు తెలియజేయడానికి మనకి ఈ డాటా టైప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మనం ఇన్ఫర్మేషన్ని మెమొరీలో స్టోర్ చేయాలనుకున్నప్పుడు, మనం ఆ మెమొరీలో స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తాం కదా. సో స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనకు మెమొరీలో ఎంత స్పేస్ అలోకేట్ చేయాలి అని మనకు ఈ డాటా టైప్ని బేస్ చేసుకొని మనకు ఆ అలోకేషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్లీ మనకు 3 టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్, వీటిని బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని అంటాం. సెకండ్ వన్ ఈజ్ derived data types. Third one is user defined data types. So first one is ఈ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే, మనకు ఇవి ముందే మనకు సిస్టంలో మన ప్రోగ్రామింగ్లో క్రియేట్ చేసి ఉన్నాయి. సో వీటిని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనకు ఇంటీజర్ కానీ, క్యారెక్టరు, ఫ్లోట్. సో వీటికి ఇవి ఎగ్జాంపుల్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్కు. సో ఈ డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే, మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి బేస్ చేసుకొని కొన్ని డేటా టైప్స్ అనేవి మనం డిరైవ్ చేస్తాం. వీటిని మనం డెరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అరే, పాయింటర్స్. సో వీటికి ఎగ్జాంపుల్స్ డెరైవ్డ్ డేటా టైప్స్కు. సో ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే, మనకు యూజర్ తనకు నచ్చిన విధంగా ఒక డేటా టైప్ అనేది డిఫైన్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో వాటిని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని అంటాం. సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్కు మనకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మనకు ఇక్కడ స్ట్రక్చర్, స్ట్రక్చరు, యూనియన్. సో వీటికి ఇవి ఎగ్జాంపుల్స్. సో ఈ డెరైవ్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ గురించి మనం ముందు క్లాస్లో మనకి సెపరేట్ కాన్సెప్ట్గా ఉంటాయి. సో అప్పుడు మనం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ముందు మనం ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అని, అండ్ ఇంకా మనకు సిస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా మనం అంటాం. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకు ముందుగా ఇంటీజర్ గురించి చూద్దాం. సో ఇంటీజర్ అంటే ఏంటంటే, మనం నెంబర్స్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇంటీజర్స్ ఉంటాయి కదా, పాజిటివ్ నెంబర్స్ కానీ, నెగిటివ్ నెంబర్స్ కానీ, అండ్ జీరోని. సో ఇలాంటి వాటిని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఇంటీజర్ డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. సో ఇంటీజర్ డేటా టైప్ని మనం ఇంట్ అనే కీవర్డ్తో మనం ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లోని ఇంటీజర్ని మనం ఇంట్ అనే కీవర్డ్తో మనం ఇండికేట్ చేస్తాం. సో ఈ ఇంటీజర్లో ఏంటంటే, మనం నెంబర్స్ని స్టోర్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఆ నెంబర్స్ మనం ఎలా స్టోర్ చేస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి, మన నెంబర్లో ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది బైనరీలోకి కన్వర్ట్ అయ్యి, ఆ బైనరీలోకి కన్వర్ట్ అయిన తర్వాత మనకు బిట్స్లలో స్టోర్ అవుతుంది. ఆ బిట్స్లలో ఏంటంటే, మనకు 0 or 1 మనం స్టోర్ చేస్తాం. సో బైనరీలోకి కన్వర్ట్ అయిన తర్వాత మనకు ఇది బిట్స్లలో స్టోర్ అవుతుంది. సో బిట్స్లలో ఏంటంటే, 1 బిట్లో మనం 0 లేదా 1ని మనం స్టోర్ చేస్తాం. ఇలా బిట్లలో మనం స్టోర్ చేస్తాం. దీన్ని మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇది ఒక నెంబర్ అనే వేరియబుల్లో మనం ఇప్పుడు ఒక 15 అనే వాల్యూని స్టోర్ చేసాం అనుకుందాం. సో ఇది మనకి ఎలా స్టోర్ అవుతుంది మెమొరీలో, ఇది ర్యామ్ అనుకుంటే. సో మనకు ఇక్కడ నెంబర్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దీంట్లో 15 అనేది ఉంటుంది.
సో ఇలా స్టోర్ అవుతుంది. సో ముందుగా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, ఈ 15 అనేది మనకు నెంబర్. సో మనకి ఇది బైనరీకి కన్వర్ట్ అవ్వాలి. సో ఎలా కన్వర్ట్ అవుతుందంటే చూద్దాం. 15 ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇప్పుడు మనకు 2 తోటి డివైడ్ చేసినట్టయితే 2 7 14, 1 రిమైండర్ ఉంటుంది ఇక్కడ, 2 3 6, 1 రిమైండర్, 2 1 2, 1 రిమైండర్. సో మనం దీన్ని బైనరీలోకి ఎలా చేస్తామంటే రివర్స్లో రాసుకుంటాం. సో 1 1 1. సో ఇది బైనరీ నెంబర్ దీనికి. సో ఈ బైనరీ నెంబర్ అనేది మనకు ఈ బిట్స్లలో స్టోర్ అవుతుంది. సో ఈ బిట్ అంటే మనకు ఈ ఇంటిజర్ డేటా టైప్ మనకు మెమొరీలో ఎంత స్పేస్ అలోకేట్ అవుతుందంటే మనకు 4 bytes అని అలోకేట్ అవుతుంది. సో 4 bytes ఆఫ్ మెమొరీ మనకు అలోకేట్ అవుతుంది. ఇప్పుడు చూసుకుందాం, 4 bytes అంటున్నాం కదా. సో మనకు 1 byte అంటే మనకు 8 bits. 1 byte అంటే 8 bits. సో ఒక్కొక్క బిట్లో మనం ఒక బైనరీ డిజిట్ని మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇలా. సో ఇప్పుడు మనకు సో ఈ మెమరీ మనం ఈ బైట్ అండ్ బిట్స్ ఏంటంటే మనకు ఇది మెమొరీ మెజర్మెంట్స్. సో ఇవి ఎలా ఉంటాయంటే 1 byte 8 bits ఉంటారు. ఇక్కడ మనకు 1 బిట్లో మనం 0 లేదా 1ని మనం స్టోర్ చేసుకుంటాం. సో ఈ 0 లేదా 1ని స్టోర్ చేసుకుంటాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు 1024 bytes అయితే మనకు దీన్ని మనం 1 kilobyte అని అంటాం, 1 KB. సో 1024 KB, 1024 kilobyte, 1 MB, megabyte. సో 1024 MB, 1 GB, 1 gigabyte. సో ఇలా మనకు మెమొరీ మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఇంకా ఉంటాయి ఇట్లా. సో ఇది కదా. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనకి ఇది బైనరీ కోడ్ అని వచ్చింది. సో మనకు ఇక్కడ మనం 4 bytes అంటున్నాం కదా. ఇక్కడ 1 byte అంటేనే 8 bits. సో 4 × 8 మనకు 32 bits అనేది మనకు మెమొరీ అలోకేట్ అవుతుంది. 32 బిట్స్లలో మనం 32 bits ఉంటాయి. ఇలా 32 bits ఉంటాయి. ఈ ఫస్ట్ మనకు ఈ 32 బిట్ అనేది మనకు ఇది సైన్ కోసం యూజ్ చేస్తాం. సో కాబట్టి మనకు 31 బిట్స్లలో మనకు మెమొరీ 31 బిట్స్ మనకు మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. మనకు ఈ 32 అనుకుంటే ఇలా మనకు 32 ఉంటాయి మొత్తం. సో 32 బిట్ అనేది మనం ఆ సైన్ కోసం యూజ్ చేస్తాం. ఇట్లా మనకు 1 1 1 అనేది స్టోర్ అవుతుంది. సో ఇది ఎలా అంటే చూద్దాం. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. సో వీటిని ప్లస్ చేసినట్టయితే మనకు 2 power 0 వచ్చేసి 1. సో ఇలా మనం 15 అనేది మనం 4 బిట్స్లలో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇంటీజర్లో మొత్తం ఈ ఓన్లీ 4 బిట్సే తీసుకున్నాం. ఇక్కడ మనకు 15 అనేది స్టోర్ అయింది మ్యాక్సిమం. సో మొత్తం మనం ఈ 32 బిట్స్ అంటున్నాం కదా, 31 బిట్స్లో మనం ఏ రేంజ్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే 2 power 32 - 2 power 32 నుండి మనం 2 power 32 - 1 వరకు మనం డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు ఇంటీజర్లో. సో ఇంత డాటాని మనం ఇంటీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ క్యార్ అనే డాటా టైప్ గురించి మాట్లాడుకుందాం, క్యారెక్టర్ డాటా టైప్ గురించి. సో ఇప్పుడు మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. క్యారెక్టర్ డేటా టైప్ ఏంటంటే మనం ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సింగిల్ క్యారెక్టర్ అంటే అది నెంబర్ అయినా కావచ్చు, ఆల్ఫాబెట్ అయినా కావచ్చు, మనకు స్పెషల్ క్యారెక్టర్స్ అయినా కావచ్చు. సో అలా ఒక సింగిల్ క్యారెక్టర్ మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ క్యారెక్టర్ డేటా టైప్లో మనం ఈ క్యార్ అనే కీవర్డ్ని మనం ఈ క్యార్ అనే కీవర్డ్తో మనం ఇండికేట్ చేస్తాం. సో ఈ క్యార్ అనే ఇండికేట్ చేస్తాం అనుకుందాం. ఇప్పుడు ఎలా చేస్తామంటే ఇప్పుడు మనం ముందు క్యార్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ అనుకుందాం మనం ఆల్ఫా అనుకున్నాం, ఆల్ఫాబెట్ అనుకుందాం. సో దీంట్లో మనం ఎలా స్టోర్ చేస్తామంటే మనం ఇచ్చే క్యారెక్టర్ని మనం ఇలా సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. సో అప్పుడు మనకు ఇది ఈ క్యారెక్టర్ టైప్లో మనం ఇలా సింగిల్ కోట్స్లో ఇస్తాం.
సో మనకి ఇది మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది, మనం మామూలుగా నెంబర్స్ ఇచ్చినప్పుడు అది బైనరీ కోడ్లోకి కన్వర్ట్ అయ్యి మనకు ఆ బిట్స్లలో స్టోర్ అవుతుంది అనుకున్నాం కదా. సో మనం ఈ క్యారెక్టర్ని మనం బిట్స్లలో స్టోర్ చేయలేం. సో డైరెక్ట్ ఈ క్యారెక్టర్ని మనం 0s and 1s లాగా స్టోర్ చేయలేం. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ క్యారెక్టర్ని ముందుగా మనం నెంబర్ లాగా రిప్రజెంట్ చేయాలి. దీన్ని ఏమంటారు అంటే మనం క్యారెక్టర్ సిస్టమ్ అని అంటాం. ఈ క్యారెక్టర్ని మనం నెంబర్ లాగా రిప్రజెంట్ చేయడాన్ని మనం క్యారెక్టర్ సిస్టమ్ అంటాం. దీనిలో మనం ఏం యూజ్ చేస్తామంటే ఆస్కీని యూజ్ చేస్తాం. ఈ ఆస్కీని యూజ్ చేస్తాం. సో ఈ ఆస్కీ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఈ ఆస్కీలో ఏంటంటే మన ఆల్ఫాబెట్ ఇప్పుడు ఇలా మన క్యారెక్టర్ని మనం నెంబర్ లాగా రిప్రజెంట్ చేయడం కోసం ఈ ఆస్కీని యూజ్ చేస్తాం. సో ఈ ఆస్కీలో ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి కూడా దీనిలో వాల్యూ అనేది ఉంటుంది. సో నెంబర్ లాగా ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం క్యాపిటల్ ఏకు మనకు దీని ఆస్కీ వాల్యూ ఏంటంటే మనకు 65. సో దీని ఆస్కీ వాల్యూ. సో స్మాల్ ఏ 97. సో ఇలా మనకు ప్రతి ఆల్ఫాబెట్ కానీ నెంబర్ కానీ దీంట్లో ఆస్కీ వాల్యూ అనేది ఉంటుంది. సో అలా మనం దీన్ని నెంబర్ లాగా రిప్రజెంట్ చేసి మనకు మెమొరీలో స్టోర్ చేసుకుంటాం. మనకు ఇది క్యారెక్టర్కు క్యారెక్టర్కు మనకు మెమొరీలో ఎంత స్పేస్ అలోకేట్ అవుతుందంటే మనకు 1 byte అనేది మనకు అలోకేట్ అవుతుంది మెమొరీలో. సో ఇది ఎంతవరకు తీసుకుంటుందంటే -128 నుండి 127 ఈ రేంజ్లో మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది క్యారెక్టర్ డేటా టైప్ గురించి. ఇలా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మనం సింగిల్ కోట్స్లోనే వేయాలి. సో ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడం కోసం మనం ఈ క్యారెక్టర్ డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఫ్లోట్ అనే మనం డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్లోట్. సో మనం ఇంటీజర్లో ఏం చేసాం, పాజిటివ్ నెంబర్స్ని కానీ నెగిటివ్ నెంబర్స్ని కానీ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలాంటి 128.01. సో ఇలాంటి నెంబర్ని నేను స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేస్తా, ఒకవేళ ఇలాంటి నెంబర్ని నేను ఇంటీజర్లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు అది ఏమవుతుందంటే జస్ట్ ఈ 128 మాత్రమే తీసుకుంటుంది. ఈ డాట్ తర్వాత ఉన్న ఈ డెసిమల్స్ని మనకు అది ఇగ్నోర్ చేస్తుంది ఇంటీజర్ అనేది. సో ఇలాంటి డెసిమల్ పాయింట్స్ని కూడా మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఫ్లోట్ డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ ఫ్లోట్ డేటా టైప్ ఏంటంటే మనకు డెసిమల్ పాయింట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకు 4 bytes ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది. 4 bytes ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది. సో దీన్ని ఎలా స్టోర్ చేస్తా అంటే ఫ్లోట్ వేరియబుల్ నెంబర్ అనుకుందాం. సో దీంట్లో 128.501. సో ఇలా మన ఫ్లోట్ వాల్యూని మనం ఇలా స్టోర్ చేసుకుంటాం. సో ఇది ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే మనం ఈ డాట్ తర్వాత మనం 6 digits వరకు మనం ఈ దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేసి. సో ఇప్పుడు నాకు ఇంకా నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఈ 6 digits కంటే నేను ఎక్కువ పెద్ద వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. సో వాటిని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేసి మనం వాటిని స్టోర్ చేయలేం. సో ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేసి మనం వాటిని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనకు డాటా అనేది ఇన్కన్వీనియన్స్ అనేది చూపిస్తుంది, డాటా అనేది కరెక్ట్గా చూపించదు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఈ డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో ఈ డబుల్ అనే డేటా టైప్ మనకు 8 bytes ఆఫ్ మెమొరీని తీసుకుంటుంది. 8 bytes ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది. సో తర్వాత మనం ఈ డాట్ తర్వాత మనం 15 digits వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో 6 digits వరకు అయితే మామూలుగా ఫ్లోట్ యూజ్ చేసుకుంటాం. దానికంటే ఎక్కువ మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఈ డబుల్ డేటా టైప్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది మనకు 15 digits వరకు మనకు తీసుకుంటుంది. సో ఓకే, ఇది ఫ్లోట్ అండ్ డేటా టైప్ గురించి. ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫ్లోట్ తర్వాత ఇంకేంటంటే మనకు వాయిడ్ అనే డేటా టైప్ ఉంటుంది. సో ఈ వాయిడ్ అనే డేటా టైప్ని మనం ఎక్కువగా ఫంక్షన్స్లలో పాయింటర్స్లలో యూజ్ చేస్తాం. సో వాయిడ్ అంటే ఏంటంటే మనకు నథింగ్.
సో ఇప్పుడు మనం ఫంక్షన్ ఎలా ఉంటుంది అనుకున్నాం, ఇలా డాటా టైప్ ఉండి యాడ్, ఇది ఫంక్షన్ సింటాక్స్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి, మనం ఇక్కడ నుంచి ఇంటీజర్ డాటా టైప్ని మనం మన మెయిన్ ఫంక్షన్లోకి, అంటే ఇది ఎక్కడైతే కాల్ అవుతుందో అక్కడికి ఇంటీజర్ టైప్ని మనం రిటర్న్ చేస్తాం. సో దీని మీనింగ్ అది ఇంటుంది కదా. సో ఇంటెంట్ ఏంటంటే మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఇంటీజర్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఇది ఈ ఫంక్షన్ గురించి. సో వాయిడ్ అంటే ఏంటంటే మనం ఈ ఫంక్షన్ నుంచి ఎలాంటి డాటా కూడా మనం రిటర్న్ చేయట్లేదు. సో అలాంటి టైంలో మనం ఇక్కడ వాయిడ్ అని యూజ్ చేస్తాం. సో మనం దీని నుంచి ఎలాంటి డాటా టైప్ అనేది ఎలాంటి డాటా అనేది మనం రిటర్న్ చేయట్లేదు. సో అందుకోసం మనం ఈ ఫంక్షన్కు సింటాక్స్ లాగా మనం ఈ వాయిడ్ని యూజ్ చేస్తాం. ఇలా మనకు వాయిడ్ అని యూజ్ అవుతుంది. ఇంకా వాయిడ్ అనేది మనకు ఇంకా మనం పాయింటర్స్లలో యూజ్ చేస్తాం. వాటి గురించి మనం అప్పుడు పాయింటర్స్ అండ్ ఈ ఫంక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మనం వీటి గురించి డెప్త్గా నేర్చుకున్నాం. ఓకే, ఇది వాయిడ్ గురించి. ఇంకా మనకు బూల్ అనే డేటా టైప్ కూడా ఉంటుంది. సో ఈ బూల్ అనే డేటా టైప్ ఏంటంటే మనకు ట్రూ ఆల్ ఫాల్స్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దీన్ని ఎక్కువగా మనం కండిషనల్ క్లోజ్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం. సో ఎలా అంటే ఇప్పుడు మనకు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని మనం మెమరీ ఎలా స్టోర్ అవుతుందంటే ఈ ట్రూని మనకు 1 లాగా స్టోర్ చేస్తుంది అండ్ ఈ ఫాల్స్ని మనకు 0 లాగా స్టోర్ చేసుకుంటుంది. సో ఇది మనం ఎక్కువ కండిషనల్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చిన్నగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఒక కండిషన్ తీసుకుందాం. ఈ 4 అనేది 2 కంటే పెద్దది కదా. సో ఇది ట్రూ అయినప్పుడు నాకు నా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం ఒక చిన్న కండిషన్ రాద్దాం. ఇఫ్ 4 గ్రేటర్ దెన్ 2 ఈక్వల్ టు ట్రూ అయితే సో నాకేం కావాలి, ఇక్కడ ప్రింట్ 4 ఈజ్ బిగ్ అని ప్రింట్ కావాలి. సో ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు 4 అనేది 2 కంటే పెద్ద నెంబర్ కాబట్టి మనకు ట్రూ రిటర్న్ అవుతుంది. సో ఇది ఈక్వల్ అవుతుంది, మన ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు నాకు 4 ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం మనం బూల్ అనే డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. సో ఇది డేటా టైప్స్ గురించి